చేయాలి ఇవాళ వచ్చింది ఎదురా ఒకలా ఆడు కేసీఆర్ ఏమన్నా 400 కోట్లు 700 కోట్లు ఖర్చు పెట్టి మూసి నది శుభ్రం చేద్దామని అన్నాడు. ఆ 400 కోట్లు 700 కోట్లు ఆడు ఖర్చు పెడతా అంటే వీడు మంచిగా 1,50,000 కోట్లు అట. వీడు దొంగనా మంచోడా రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఇది తప్పే. ఇది ఏది 1,50,000 కోట్లు ఏడికెళ్ళి తెస్తావు? నువ్వే ఏడికెళ్ళి తెస్తావు? అంటుందిగా మస్తు జాగా ఉంది, గవర్నమెంట్ జాగా మస్తు ఖజానా ఉంది, ఖర్చు పెట్టి కట్టిద్దామని అంటున్నా. ఖజానా ఏడుంది? ఈ ఖజానా లేకనే వాడి 7 లక్షల కోట్లు అప్పు చేసిందని. ఎవరు? రేవంత్ రెడ్డి పెట్టిండు. తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పు 7 లక్షల కోట్లు అప్పు చేసిందని లొల్లి పెడుతుంది. అప్పుడు లొల్లి చేసాడు అని తిడుతుంది. ఆడు ఓడిపోయి ఆడు ఇంట్లో తాగి ఆడమనుకుంటే రోజు అసెంబ్లీలో తిడుతుంది. ఏమని 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు, మేము మిత్తిలు కడుతున్నాం, మొన్న 30,000 కోట్ల మిత్తి కట్టినా అని అన్నావు. ఆ మిత్తి ఎక్కడికి కట్టినావు? నీ జేబులకి వెళ్ళి కట్టినావా? నీ అత్తమామ ఇచ్చిందా? ఎవరు ఇచ్చిండు? ట్యాక్సీలు వేసినావు. ట్యాక్సీలు పబ్లిక్ కడుతుంది. మరి ఎంతకాలం ఇట్లా పబ్లిక్ మిత్తిలు కడతావు? మరి నేను అన్నాడు చూసినావా, గవర్నమెంట్ భూములు మస్తున్నాయి, ఒక్కొక్కరికి కట్టించే ఇల్లు రండి ముందు కానీ కట్టిద్దాం చూసి అని మాట్లాడుతుందా. అప్పటిదాకా డబ్బులే లేవన్నాడు, ఏం తెచ్చి ఇస్తాడు? ఈడికెళ్ళి ఇస్తాడు. ఎంత అయితే వెళ్ళిన దాకా మోసం, వెళ్ళినాక ఏళ్ళకి ఏళ్ళు సాగిస్తారు, కిరాయిలు కట్టలేక నానా అవస్థలు పడతారు. ఆయన చేయాల్సిన పని ఏం చెప్పాలన్నా, తెలంగాణకు మెయిన్ కావాలి, మంచి మంచి దవాఖానలు కావాలి. ఊర్లో పడతా జనాలకు 10 జిల్లాలని 33 జిల్లాలు తీసుకురా, 33 పెట్టాలి. మళ్ళా ప్రాజెక్టులు పూర్తి చేయాలి. వాడిని విమర్శించిన మనం చేయాలి కదా. పాలమూరు రంగారెడ్డి, నెట్టెంపాడు, మన SLBC ఇప్పుడు 2004లో స్టార్ట్ చేసారు. శ్రీశైలం నుండి సొరంగ మార్గం కాల్వ 2004లో స్టార్ట్ అయింది. 40 కిలోమీటర్లు సొరంగ మార్గం నుండి నీళ్లు రావాలి. ఇప్పటి వరకు అది పూర్తయింది, 31 కిలోమీటరే పూర్తయింది. ఆ 9 కిలోమీటర్లు నువ్వు కంప్లీట్ చేయాలిగా. 9 కిలోమీటర్లే అన్ని కిలోమీటర్లు అయినాక 9 కిలోమీటర్లు చేయలేకపోయినాడు. అది కంప్లీట్ చేసి ముందు ఆ నీళ్లు వచ్చేటట్టు చూడు. నల్గొండ జిల్లాకు, మహబూబ్నగర్ జిల్లాకు, పాలమూరు రంగారెడ్డి, దిండి ఇవన్నీ వచ్చేటట్టు చూడు. మళ్ళా నీవు అక్కడికి వెళ్ళి నీళ్ళు స్టార్ట్ అయితే 2-3 జిల్లాలు నీళ్లు పారుకుంటా అన్ని ఊర్లలో చెరువులు నిండుకుంటూ వస్తాయి. వస్తే ఊర్లో పడితే చెర్లాల బెస్తోళ్ళు ఉంటారు, చెర్లాల చేపలు వేస్తారు. ఆ బెస్తోడు బతకడు, నీళ్ళు ఉంటే ఒకడే బతకడు, అన్ని కులాలు బతుకుతాయి, అందరికి బతుకు అవుతుంది. కూరగాయలు బియ్యంతో పాటే కూరగాయలు కూడా వేస్తారు ఇంట్లో. ఆ కూరగాయలు నగరాలకు వస్తాయి, నగర ప్రజలకు తినడానికి కూరగాయలు అందుబాటులో ఉంటాయి. గిట్లుండాలి. ఇప్పుడు అప్పు చేస్తే దాన్ని ప్రయోజనం ఉండాలి. నువ్వు మూసి నెలకు 1,50,000 కోట్లు నువ్వు ఖర్చు పెట్టి నువ్వు అలా సగం తింటావు. సగం మొత్తంగా నేను 70,000 కోట్లు తింటావు. అంటే ఆడ 10 ఏళ్ళ 1,00,000 కోట్లు మింగితే నువ్వు 2 ఏళ్ళనే 1,00,000 కోట్లు తింటా అంటే ఎవనయ్యా జాగి. అవును. ఇప్పుడు ఈ సీఎం ఒక 5 సంవత్సరాలు ఉంటాడు, మళ్ళీ వచ్చే వేరే సీఎం వస్తాడు. అంటే సీఎం అనగానే వాడు ఇష్టం వచ్చినట్టు రాజకీయ చేస్తూ ఉన్నాడా? వాడి ఇల్లు సీఎం అంటే వాడి ఇల్లు లెక్కనా మొత్తం? నాకు ఇష్టమైన కూర వండుకొని తింటా, ఇష్టమైన పడతా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే అది పద్ధతి కాదుగా. నువ్వు ఎలక్షన్లో ఏమన్నావు? ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు సీఎం అన్నప్పుడు నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలి. నీ ఇష్టం వచ్చినప్పుడు నాకు తాగడం మందు తాగాలనిపిస్తుంది, మందు తాగమంతా అంటే అవుతుందా? అట్లుండాలి. అవును, అంతే కదా. ఇప్పుడు ఈ సీఎం వచ్చి ఈయన ఇష్టం వచ్చినట్టు చేసిండు. ఇప్పుడు రేపు సీఎం వచ్చేసి వేరేవాడు అంటాడు. మొన్నదాకా ఏది టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు టీఎస్ తెలంగాణ ఉండే, ఇప్పుడు ఇది రాగానే ఇన్నిష్ట రాజ్యమా టీజీ అని పెట్టేసిండు. అప్పుడే ఆదిలాబాద్ జిల్లా రేపు బీజేపీ వస్తుంది, అటు బీజేపీ అని పెట్టుకుంటాడు నడుస్తుందా? అంటే ఎవరి ఇష్టం అంతేనా? ఇప్పుడు ఒక మాట మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఒకప్పుడు అప్పుడైనా అడిగింది, ఇప్పుడైనా అడిగింది. అయితే అడవుల కొడతా నీళ్లు అక్కడక్కడ ఉంటుండే. నీళ్ళు అక్కడక్కడ ఉంటే ఏమవుతుందంటే ఆ జంతువులు ఆ నీళ్ళని తాగుతుండే, తాగి అవి అడవులానే ఉంటుండే.
ఇప్పుడు నీళ్లు లేక ఏమైతుంది చెప్పాలన్నా, అవి ఊర్లో అలా వస్తున్నాయి. అవును, జంతువులు వస్తున్నాయి ఊర్లో అలా కొన్ని జాల మనుషులను కూడా చంపుతున్నాయి. అవును, చంపుతున్నాయి. ఏంటో నువ్వు ఏమన్నావు ప్రాణైతే చేయలే కడతా, అసలు కాంగ్రెస్ లక్ష్యం ప్రాణైతే చేయలేనే, ఈయన వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని ఆయన విమర్శించినావు. మేము ప్రాణైతే కడతామని చెప్పినావు, నీళ్ళు అక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతాయని అన్నావు. సరే అదేదో ఆడగట్టు. ఆదిలాబాద్ ఇప్పుడు తెలంగాణలో ఉన్న జిల్లాలు మహబూబ్నగర్ ఒకటి, ఆదిలాబాద్ ఒకటి, ఈ మహబాద్ సైడ్ ఒకటి కరువు ఉంది. కరువు అక్కడ నీళ్లు లేవు. అక్కడ నీళ్ళు వచ్చేటట్టు కృష్ణా గోదావరి ఉంది. చిన్న రాష్ట్రానికి 2 పెద్ద నదులు ఉన్నాయి. ఎంత మంచి చేయాలి, అది లేదు. అవి చేస్తే నాకేమొస్తుంది, అది ఆల్రెడీ అవి స్టార్ట్ అయినాయి. అందులో కమిషన్లు ఆ పాతోడు తిన్నాడు, పాతోడు కమిషన్లు తినిపోయింది. నేను ఎందుకు కంప్లీట్ చేస్తా, నేను కొత్త తోటి ముందర వేసుకుంటే అందులో నాకు కమిషన్లు దొరుకుతాయి. ఈ ఆలోచనలు పెట్టుకుని కొడుకులు నువ్వు ఎన్ని కథలు పడ్డా ఎన్ని వేషాలు వేసినా మోసినాళ్ళు వచ్చేది మురికి నీళ్ళే. అవును, ఇగో ఇటు సైడ్ చెక్ ఇటు సైడ్ కరీంనగర్ చెక్ ఎన్ని కథలు వాడు ఎన్ని